సార్ స్క్రీన్ వస్తుంది కదా? జూమ్ అని వచ్చింది సార్. ఒక్క నిమిషం. యా. సార్ స్క్రీన్ వస్తుంది. ఎస్, వస్తుంది. ఓకే. రైట్. మనము ఈ కాన్సెప్ట్ మినరల్ డ్రాప్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీని గురించి మనం తెలుసుకుంటూ పోతే మనకి ఇది అర్థమవుతుంది. చూద్దాం. వెస్టీజ్ మనకు తీసుకొస్తున్న ఒక విప్లవకమైన ఆరోగ్య సప్లిమెంట్ లో సిఎండి ఒకటి. ఆరోగ్యాన్ని కాపాడడంలో వెస్టీజ్ మన కొరకు తీసుకొస్తున్న ఒక బ్రహ్మాండమైన ప్రోడక్టే మనకు సిఎండి అనే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ను మనము ఎందుకు వాడాలి, ఎవరికి అవసరం, ఇది దీని గురించి మనము కొద్దిగా మన ముందుకు వెళ్తూ మనం దీని డెమో తర్వాత చూపిస్తాను మీకు నేను. రైట్. ఇక్కడ ఇది రైట్. ఆరోగ్యకర జీవనశైలి కోసం మనకు కావలసిన మంచి చురుకైన ఫిట్నెస్ కొరకు, రెగ్యులర్ డైట్ కొరకు కంపల్సరీగా మనకి ఇది కావాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి మంచి హెల్త్ కావాలని అనుకుంటాం. మంచి ఆరోగ్యం అయితే ప్రతి ఒక్కరికి అవసరం. ఆరోగ్యంగా ఉండకూడదని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరమే. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనిషి పని చేసుకోగలడు. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆయన ఏమన్నా సాధించగలడు. ఆరోగ్యం అనేది మొదటి సూత్రం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దోళ్ళు. రైట్. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, ఆరోగ్యంగా ఉండడంలో మనకు తీసుకునే భోజన పదార్థాలతో పాటు మినరల్ కూడా చాలా అవసరం. ఎలా అంటే చూద్దాం. మనకు విటమిన్ లోప పోషకాల ప్రోటీన్ అవసరం ఉంటుంది. జుట్టు చర్మానికి ఇది చాలా అవసరం. జుట్టుకు చర్మానికి ఇది చాలా అవసరం. ఎంత అవసరం అంటే మనం ముందుకెళ్తే చూస్తుంది. మినరల్ అంటే ఏమిటి? ఖనిజాలు, భూమిపై సహజంగా ఏర్పడే పదార్థాలతో ఇది ఒకటి. లభించే కార్బన్ మూలంగా లేక సమ్మేళనం కలిగిన ఉంటుంది. ఇది క్రమంగా అంతర్గత నిర్మాణం నుంచి మనకి ఇది లక్షణాలు రసాయన కంటెంట్ రూపంలో ఇది మన భౌతికంగా లక్షణాల్లో కలుగుతుంది. దీన్ని మనము ఖచ్చితంగా తీసుకోవడం వల్ల ఇది కేవలం వాటర్ లో మాత్రమే దొరుకుతుంది. ఇది చూద్దాం ముందుకెళ్తే. మనకు మినరల్ ఎందుకు అవసరం? మినరల్ మనకు ఎందుకు అవసరం? అయ్యా నాకు మినరల్ ఎందుకు అవసరం సార్? నేను తాగే వాటర్లో మినరల్స్ లేవా, ఉన్నాయా లేవా తర్వాత డెమోలో చూపిస్తాను. మినరల్ ఎందుకు అవసరం అంటే నువ్వు మాట్లాడాలి స్పష్టంగా అంటే మినరల్ అవసరం. నువ్వు నడవాలి అంటే మినరల్ అవసరం. నీకు మంచి నిద్ర రావాలి అంటే కూడా మినరల్ అవసరం. మనం నడిచినప్పుడు బలాన్ని చేకూర్చడానికి, మాట్లాడినప్పుడు బలము కావాలి, నిద్రపోయినప్పుడు సుఖమైన నిద్ర రావాలి. మినరల్స్ మనలో ఉంటే ఇది ఖచ్చితంగా మనం ఇవన్నీ చేయగలం. తర్వాత ముందుకెళ్తే మనకి ఇంకో అర్థమవుతుంది. మనం తినే ఆహారంలో మినరల్ ఉంటాయా? రైట్. తినే ఆహారంలో మినరల్ ఉంటాయా? ఉంటాయి కావచ్చు. ఇప్పుడు ఎంత ఉంటాయంటే ఇక్కడ చూడండి. పొటాషియం కావాలి అనుకుంటే మనం అరటి పండు తినాలి. కాల్షియం కావాలంటే పాలు తాగాలి. మెగ్నీషియం కావాలంటే మనము మామిడి పండు తినాలి. ఆకుకూర తింటే జింక్ వస్తుంది. జింక్ అండ్ సోలిడియం ఎందులో వస్తుంది అంటే గుడ్డులో వస్తుంది. నిజంగా ఇవన్నీ రోజు రెగ్యులర్ తీసుకుంటున్నామా?
రోజు తీసుకుంటున్నామా? రోజు తీసుకుంటలేం. ఎక్కడ తీసుకుంటున్నాం రోజు? ఎప్పుడో ఒకసారి జ్వరం వచ్చినప్పుడు, ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు అరటి పండు తింటున్నాం. పాల జోలికి వదిలేసాం, చాయ్కి అలవాటు పడ్డాం. మామిడి పండు అనేది సీజన్ లో దొరుకుతుంది. సరే ఆకుకూర తిందాం అనుకుంటే ఆకుకూర కంప్లీట్ రసాయన పదార్థాలతోనే పండిస్తున్నారు. నేను ఒక దగ్గర ఆ డైలీ మీటింగ్ వెళ్తున్నప్పుడు, ఆ ఎండాకాలం సమయంలో 2 years అవుతుంది, నందిపేట ప్రాంతంలో వస్తున్నప్పుడు ఒక చెట్టు కింద ఆగి భోజనం చేద్దామని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వాటర్ పట్టుకుందామని వెళ్ళి ఒక బాటిల్ పట్టుకొని వెళ్తే ఒక ఆయన లేతగా ఆకుకూర కోసి పెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆకుకూర చాలా లేతగా ఉంది సార్, ఆ ఇది ఎట్లా కట్ట అని చెప్తే ఆయన అంటున్నాడు, 20 రూపాయల కట్టాయమన్నాడు. సరే మంచిది, మీరు ఏం చేస్తారు సార్ అన్న తర్వాత ఆ చెట్టు కింద కూర్చుండి నేను భోజనం చేస్తూ ఉంటే ఆయనతో మేమిద్దరం కొన్ని విషయాలు మాట్లాడుకునేసరికి ఆయన నాకు ఆకుకూర కట్ట ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడంటే, సార్ మీరు ఇప్పుడు దాకా వ్యవసాయాన్ని ఎలా పండించాలి, ఏం ప్రోడక్ట్ వాడాలి, భూమిని ఎలా కాపాడుకోవాలి, అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఈ కెమికల్ తో పండించిన ఈ ఆకుకూర నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడతలేను సార్ అన్నాడు. ఈ రోజు కోసుకున్నాను సార్, స్ప్రే చేస్తే మళ్ళా 3 రోజులకు మళ్ళా కోతకు వస్తుంది. ఇది మళ్ళా కట్ చేసుకుంటే మళ్ళా 3 రోజుల కోతకు వస్తుంది. మళ్ళా కట్ చేసుకుంటే మళ్ళా 3 రోజుల కోతకు వస్తుంది. కారణం ఏంటంటే ఇది తొందర పెరగడానికి మేము దీని మీద చాలా ప్రమాదకరమైన కెమికల్ వాడతాం సార్ అన్న తర్వాత నేను ఆయనతో అన్నాను, మా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడండి, మీకు 3 రోజుల పంట వచ్చే పంట 4 రోజులకు 5 రోజులకు వస్తాయి కావచ్చు, కానీ మీరు దీనికి ఎక్కువ రేటుతో అమ్మచ్చు, ఇది ఆర్గానిక్ అని అమ్మచ్చు, ఇది ఆరోగ్యానికి మంచిది, ముఖ్యంగా మీకు బిజినెస్ కంటే పబ్లిక్ కాపాడుకున్న వాళ్ళు అవుతారని చెప్పిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు, సార్ నేను ఖచ్చితంగా వాడుకుంటా అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన అగ్రికల్చర్ ప్రోడక్టే వాడతాడు, ఇంకో ప్రోడక్ట్ అసలే వాడడు. ఎందుకంటే ఆయన ప్రతిసారి సెల్ఫ్ పీవీ తీసుకుంటాడు, నాకు అర్థమవుతుంది. ఆయన వాడుతున్నాడు కాబట్టే కదా ప్రోడక్ట్ మనకు పీవీ వచ్చేది. ఆయన వాడకపోతే పీవీ రాకపో. ఆయన వాడుతున్నాడు కాబట్టి పీవీ వచ్చింది. దయచేసి గమనించండి, మనము ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనము మంచి ప్రోడక్ట్ అనే వాడాలి, అయితేనే మనకు ఐరన్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. లేదు కదా, ఈరోజు మార్కెట్లో అంత బాగా పండించే రైతులు ఎవరున్నారు? ఎవరికైనా చెప్పామే అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, మీ బిజినెస్ కొరకు మీరు ఏమన్నా చెప్తారు సార్ అంటున్నారు. ఈ రోజు మనం జూమ్ లో దగ్గర దగ్గర 900 మంది ఉన్నాం. ఇందులో రైతులు ఉన్నారు, నేను అనేది ఒకటే, మనము మంచి ప్రోడక్ట్ ను పరిచయం చేసేటప్పుడు మనకు ఎదురుగా వచ్చే దెబ్బలు ఇవే. దయచేసి ఇవి మనకు బయట దొరకడం లేదు కాబట్టి మనవి మినరల్ లో దొరుకుతాయి. రైట్. తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనము తీసుకునే ఆహారంలో ఎన్ని ఉన్నాయి మరి? మనం తీసుకునే ఆహారంలో 16 నుంచి 18 మాత్రమే దొరుకుతున్నాయట. 16 నుంచి 18. బాడీకి ఎన్ని కావాలి? 60 కంటే ఎక్కువ కావాలి. 60 కంటే ఎక్కువ కావాలి బాడీకి. మరి మిగతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? మిగతా ఎక్కడి నుంచి తీసుకొస్తలేం. మన బోన్స్ నుంచి బాడీ వాడుకుంటుంది, బోన్ వీక్ అవుతుంది, పడ్డప్పుడు పుట్టరేరుగుతుంది. రైట్. 20 రాగానే 60 లాగా కనబడుతున్నాం. ఇది మన బాడీ వాడేసుకుంటుంది. బాడీకి మినరల్ కంపల్సరీ అవసరం, అది ఎక్కడి నుందో తెచ్చుకుంటుంది. ఒకవేళ దొరకకపోతే పెట్టిన పంట పెడుతుంది. అంతే, దీనిలో ఏమీ లేదు. దానికి అవసరం ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా దాన్ని పంపించి మినరల్ పంపించే ప్లాన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. మనం మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్. మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్. మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. మన ఫోన్లో ఆ కొద్దిగా ఛార్జింగ్ తగ్గ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటాం. మనం మాండ్రి బాడీకి మినరల్ తక్కువైతే, ఖనిజాలు తక్కువైతే తీసుకుంటున్నామా? ఖనిజాలు తెప్పించుకుంటున్నామా లేదా దాన్ని తీసుకుంటున్నాం ఆహార రూపంలో? తింటున్నాం కదా సార్, తింటున్నాం కదా, తింటున్నాం, అదే పేరుకే తింటున్నాం, ఇంకా దేనికి తినడం లేదు. రైట్. చూద్దాం ఎంత అవసరం అంట బాడీకి, ఎంత అవసరం మినరల్స్ బాడీకి, ఎంత శాతం అవసరం. నీ లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే 75% మినరల్, 85% మినరల్ అవసరం. నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే 83% మినరల్ అవసరం. నీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే 83% మినరల్ అవసరం.
నీ కంటి చూపు బాగుండాలంటే 90% మినరల్ అవసరం. నీ హార్ట్ బీట్ బాగుండాలంటే 75% మినరల్ అవసరం. నీ కండరాలు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే 75% మినరల్ అవసరం. మనకు బాడీలో ఎంత దొరుకుతుంది? 16 నుంచి 18% దొరుకుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇవన్నీ మన బాడీకి సరిపోయే విధంగా ఉందా? ఈరోజు అంటాను, లెన్స్ సరిగా లేకపోతే మనిషి నానా రకాల వ్యాధిన బారిన పడే అవకాశం ఉంది. కిడ్నీలు సరిగా పని చేయకపోతే రోగాలు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బ్రెయిన్ సరిగా పని చేయకపోతే ఆలోచన శక్తిని కోల్పోతాం. కంటి చూపు సరిగా పని చేయకపోతే ప్రపంచాన్ని చూడలేకపోతావు. నీ గుండె సరిగా పని చేయకపోతే భూమి మీద ఉండలేకపోతావు. నీ కండరాలు సరిగా పని చేయకపోతే పక్కపొట్టు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకు బతుకుతున్నావు అని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా మనము మినరల్స్ ఖచ్చితంగా వాడాలి, తీసుకోవాలి. రైట్. తర్వాత ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి? నిజంగా మినరల్స్ ఎక్కడ ఉంటాయి? ఇవి భూమిలో దొరుకుతాయి లేదా నీళ్లలో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి చూద్దాం ఒకసారి. భూమిపై పుష్కలంగా ఉండే మినరల్స్ ఏమైపోయినాయంటే, మనం రోజు చేసే పంట పొలాల ద్వారా, మనం అందులో వాడుతున్న కెమికల్ ద్వారా అవి ఏమైపోయాయంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొట్టుకుపోయి సముద్రానికి వెళ్ళిపోయాయి. భూమిలో లేదు, నీళ్లలో మాత్రమే మిగిలాయి. రైట్. ముందుకెళ్ళి చూస్తే మనకి ఇంకా తెలుస్తుంది. తెలుసా? రైట్. ఎందుకు మినరల్ అంత ఇంపార్టెంట్? మినరల్ ఎందుకు ఇంపార్టెంట్ అంత? నీ సెల్స్ ఆరోగ్యంగా ఉండాలన్నా, నీ టిష్యూ ఆరోగ్యంగా ఉండాలన్నా, నీ ఆర్గన్ ఆరోగ్యంగా ఉండాలన్నా, నీ బాడీ సిస్టమ్ అంతా ఆరోగ్యంగా ఉండాలన్నా నీకు కావాల్సింది మినరల్. డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. నేను ఇలా కూడా చెప్పగలను. మనకు 2 వీలర్ ఉందనుకో, దాని టైర్ సరిగా పని చేయకపోతే ముందుకు వెళ్ళాం నాన్న. టైర్ తో పాటు దాని క్లచ్ కూడా బాగుండాలి, దాని ఇంజన్ సిస్టమ్ కూడా బాగుండాలి. అప్పుడే మనం ప్రయాణాన్ని సాగించగలం. అందులో ఏ ఒక్కటి తక్కువైనా ముందుకు సాగలేం. మనకు బాడీలో ఆర్గన్స్ సరిగా పనిచేయకపోయినా, సెల్స్ ఆరోగ్యంగా లేకపోయినా, రైట్, టిష్యూస్ ఆరోగ్యంగా లేకపోయినా, బాడీ సిస్టమ్ పనిచేయకపోతే మనం ముందు సాగడం చాలా కష్టం. ఇవన్నీ బాగుండాలంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా మినరల్ డ్రాప్స్ ఖచ్చితంగా అవసరం. రైట్. చూడండి, మినరల్ డ్రాప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకు తీసుకునే ఆహారం ద్వారా D2 అనే విటమిన్ ని తీసుకుంటాం మనం. ఎప్పుడైతే D2 అనే విటమిన్ మనం తీసుకుంటే అది బాడీలో D3గా మారుస్తుంది. బాడీ తన D3గా మార్చుకుంటుంది. ఒకవేళ లేకపోతే ఎక్కడి నుంచి మార్చుకుంటుంది? బోన్స్ ఉన్నది తీసుకొని బాడీ మార్చుకొని మనకు కాపాడుకుంటుంది. ఒకసారి చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. రైట్. చూడండి, ఎందుకు మనకు బయట నుంచి దొరుకుతలేదంటే కారణం ఎందుకు తెలుసా? మనం తీసుకునే ఆహారం అంతా సిస్టము కల్తీ అయిపోయింది. చూడండి, కల్తీ అయిపోయింది, కంప్లీట్ కల్తీ అయిపోయింది. ఎప్పుడైతే కల్తీ అయిపోయిందో, కల్తీ అయిపోయిన దాన్నే మనం వాడుకుంటున్నాం. కంప్లీట్ కల్తీ అయిపోయింది, ఆహారం కల్తీ అయింది. మరి బాడీకి అలసట ఎక్కువ వచ్చేసింది. గంటల తరబడి టీవీ కూడా కూర్చుంటున్నాం, గంటల తరబడి సిస్టమ్ కూడా కూర్చుంటున్నాం. ఏదన్నా పేపర్ చదివినా, బుక్ చదివినా పండుకొని చదువుతుంటాం, కూర్చుంటే లేదు ఇంకా. రైట్. ఇవన్నీ మన సిస్టాన్ని మారిపోయినాయి. చూద్దాం, ముంగటికి వెళ్దాం. మారిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంది? రైట్. తిమ్మిరి పట్టిన కండరాలు వస్తున్నాయి, కండరాలకు తిమ్మిరి వచ్చేస్తుంది, దంతక్షయం వస్తుంది, మెదడుకు అదే విధంగా విశ్రాంతి లోపం. ఇవన్నీ మనకు రోగ నిరోధక శక్తిని వెళ్ళగొచ్చే విధంగా జుట్టు, గోర్లు ఇవన్నీ చాలా డిపెండ్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఇవన్నీ మన శరీరం పైన దాడి చేస్తూ ఉన్నాయి. కారణం ఏంది వీటికంటే? దీనికి కావాల్సింది మినరల్స్ లేవు. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. రైట్. మనకు కొన్ని లోపాలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి మీరు. రైట్. కాలుష్యం లోపం ఉండడం వల్ల వచ్చే ప్రమాదాలు, ఐరన్ లోపం ఉండడం వల్ల వచ్చే ప్రమాదాలు, జింక్ లోపం వల్ల వచ్చే ప్రమాదాలు, పొటాషియం లోపం వల్ల వచ్చే ప్రమాదాలు, సోడియం లోపం వల్ల వచ్చే
ఇవన్నీ మనకున్న కొన్ని ప్రాబ్లాలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడ కొన్ని నేను చూసి తెలుగులో రాశాను, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మినరల్ లోపం ఉండడం వల్ల నెల నిండక ముందే పిల్లలు గర్భం పోతుంది, శిశు మరణాలు పెరుగుతున్నాయి, రైట్. దాంతోపాటు రక్తహీనత ఏర్పడుతుంది, రైట్. హైపోథైరాయిడ్ లాంటి ప్రమాదాలు వస్తున్నాయి, రైట్. అదే విధంగా పుట్టుకతోనే అనేక లోపాలతో పిల్లలు పుడుతూ ఉన్నారు. అదే విధంగా ఎముకల బలహీన పడుతున్నాయి. ఇవన్నీ మనకు మినరల్స్ డ్రాప్ వల్ల వచ్చే ప్రమాదాలే. ఓన్లీ వాటర్ తాగడం వల్ల, వాటర్ లో మినరల్ దొరకకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలే ఇవి గమనించక మనిషి వాటర్ ఎందుకు తాగుతున్నారు అంటే దాహం తీరడానికి తాగుతున్నా సార్. ఇంకెందుకు తాగుతున్నాం అంటే ఇంకెందుకు సార్ బతకడానికి తాగుతున్నాను సార్. నీళ్ళు ఎందుకు తాగుతున్నారు బాబా అంటే ఇప్పటికి తెలియదు. ఎందుకు తాగుతున్నారు అంటే దాహం వేస్తుంది తాగుతున్నా. నీళ్ళు ఎందుకు తాగుతున్నారు బాబా అంటే ఏంది సార్ మీరు ఇట్లా అడుగుతారు, నీళ్లు మీరు తాగరా ఏంది, నన్ను ఇట్లా అడుగుతున్నారు అనుకుంటారు. నీళ్లు ఎందుకు తాగుతున్నావు అంటే నీళ్ళలో నీకు మినరల్స్ కావాలి, దాహం కావాలి. దాహానికతో పాటు అది దేహానికి అవసరమై ఉండాలి. నువ్వు తాగే వాటర్ దేహానికా దాహానికా అని ఒకసారి పరీక్షించుకుంటే దాహానికి మాత్రమే తాగుతున్నావు, దేహానికి తాగుతలేదు. దేహానికి దాహానికి రెండిటికి అవసరమైన వాటర్ తాగాలనుకుంటే అందులో నీకు మినరల్ అయి ఉండాలి. ఆ వాటర్ ఆల్కలైన్ వాటర్ అయి ఉండాలి, రైట్. ముంగడికి వెళ్దాం, చూద్దాం. చూడండి, శరీరంలోని ఆల్కలిన్ వాటర్ ఇంపార్టెంట్. మనం తాగే వాటరే యాసిడిక్ వాటర్. నిజంగా యాసిడిక్ వాటర్ కాదో మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తే ఇది అర్థమవుతుంది. చూడండి, మీకు క్లియర్ గా చూపిస్తున్నాను నేను. ఇది నా డెమో షెట్, రైట్. ఇందులో ఇది మనం రోజు తాగే మినరల్ వాటర్. రాజశేఖర్ సార్ బాటిల్ కనబడుతుంది కదా సార్? క్లియర్, నేను చూపించాను, కనపడుతుంది. ఓకే రైట్. ఇది కనపడుతుందా? 1 సెకండ్ సార్. ఇది కూడా కనపడుతుంది. ఓకే రైట్. చూడండి, ఇది నేను చూపించే డెమో ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, ఇది మనం రోజు బయట నుంచి తీసుకునే వాటర్. దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఇందులో ఇది ఒరిజినల్ పిహెచ్ టెస్ట్. ఇది దీంతో నేను టెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఖచ్చితంగా డెమో చేయాలి, ఇది ఉండాలి మన దగ్గర. దీంతో నేను చూడండి, కొంచెం కిందికి పట్టండి, కొంచెం కిందికి. ఓకేనా? కొంచెం కిందికి. ఓకే. మనం తాగుతున్న వాటర్ ఏ వాటర్ చూడండి. కలర్ ఏమైనా వచ్చిందా? ఇది వచ్చింది సార్. మీకు స్లైడ్ మీద ఒక కలర్ కనబడుతుంది, దాని నంబర్ రాస్తారా? ఇప్పుడు క్లియర్ వస్తుంది కలర్. ఇప్పుడు రాస్తారా నంబర్? టూ ఆర్ త్రీ. ఓకే. ఇప్పుడు ఇది ఆల్కలినా లేక యాసిడికా మీరే చెప్పాలి. ఇది ఆల్కలినా యాసిడికా? మీరు అక్కడ చూపిస్తున్నాను మీకు, నేను యాసిడిక్ వాటర్ చూపిస్తున్నాను, దాంతోపాటు ఆల్కలిన్ వాటర్ చూపిస్తున్నాను. పేరు రాయండి. 3 అంటే ఇది యాసిడిక్ వాటర్. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది డైలీ మనము ఎక్కడ మార్కెట్ లో కొంటున్నాం, అదే విధంగా మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో కూడా తీసుకుంటున్నాం. మనం ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం. ఇందులో ఉన్నది ఈ వాటరే. ఇందులో ఉన్నది ఈ వాటరే. మీరు ఒక్కసారి గమనిస్తే ఈ వాటర్ లో ఆల్కలిన్ లేదు. ఆల్కలిన్ లేదంటే ఇది మినరల్ గా మారలేదు. దీన్ని మినరల్ గా మార్చుకోవడానికి మన దగ్గర బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఉంది. అదే మన దగ్గర సిఎండి, అదే మన దగ్గర కాన్స్టెంట్ మినరల్ డ్రాప్స్. బ్రహ్మాండమైన ప్రోడక్ట్ మీకు కనబడుతుంది అనుకుంటా. ప్రోడక్ట్
సూపర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ని ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పటిదాకా గ్రీన్ వచ్చిందని, ఇప్పుడు మీ ముంగటనే దీన్ని నేనేం చేస్తున్నా చూడండి. చప్పట్లు కొడతారా? ఒక్కసారి మీరు కూర్చున్న ప్లేస్ లో చప్పట్లు కొడతారా? ఇప్పుడు ఏమైంది ఇది? ఇంతకు ముందు అసిడిక్ వాటర్ ఇది, ఇప్పుడు ఏమైపోయింది? ఆల్కలిన్ వాటర్ గా మారింది. అంటే మీరు ఇంట్లో ఉన్న ఈ వాటర్ ను ఆల్కలిన్ వాటర్ గా మార్చుకోవడానికి మన దగ్గర బ్రహ్మాండమైన ప్రోడక్టే సిఎండి. ఇది మనం చేయవలసిన పని. ఇది ఖచ్చితంగా ప్రతి బాడీకి అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం ఇది, ప్రతి ఒక్కరికి అవసరం ఇది. దీన్ని మనం గమనించాలి. ఈ డెమో నీ దగ్గర లేదనుకో, ఇది నీకు అర్థం కాదు, నువ్వు ఎవరికైనా సంజాయించే వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇది ఖచ్చితంగా అర్థం చెప్పించడానికి ఈ డెమో ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. రైట్. ఇది ఇప్పుడు మీకు ఆల్కలిన్ వాటర్ గా తేలిపోయింది. రైట్. మీరు ఇంకా ఎలా చూపిస్తారు సార్? ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర అనుకుంటే ఇంకా చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్దాం. రైట్, చూద్దాం. వెస్టీజ్ మినరల్స్ డ్రాప్ ఎక్కడ నుంచి తీసుకొచ్చింది? వెస్టీజ్ కంపెనీ తీసుకొచ్చింది. రైట్. ఇక్కడ మనం చూసిన మీకు చూపించింది. ఇప్పుడు ఇది ఈ నెంబర్ చెప్తారా? రైట్. ఇది 11 or 10 or 11. రైట్. ఇది మన దగ్గర ఉన్న ఈపీఎస్ లెవెల్ ప్రకారంగా మీరు చూసుకోవచ్చు. మీకు ఇక్కడ కనబడుతుంది యాసిడిక్ వాటర్ లెక్కైంది, న్యూట్రల్ వాటర్ లెక్కైంది, దాంతోపాటు ఆల్కలిన్ వాటర్ లెక్కైంది. ఆల్కలిన్ వాటర్ అనేది మన బాడీకి చాలా అవసరమై ఉంది. రైట్. ఆల్కలిన్ బాడీకి చాలా అవసరం ఉంది. ఇంకా చూద్దాం ముంగడికి వెళ్తే, మనకు బాడీకి 5 రకాలుగా ఆల్కలిన్ ఏదైతే మినరల్ డ్రాప్ ఉందో మన బాడీ మీద 5 రకాలుగా ఇది ప్రయోగం పనిచేస్తుంది. 5 రకాలుగా పనిచేస్తుంది. రైట్. ఇది శరీరానికి చాలా అవసరం ఉంది. ఇది రెండోదిగా కొలెస్ట్రాల్ ని రక్షిస్తుంది. ఇది మూడవదిగా మన బాడీని శుభ్రపరుస్తుంది. అదే విధంగా ఇది నాలుగవదిగా మన బాడీలో డిఎన్ఏ ఏదైతే రక్త ఆక్సిజన్ ను స్థాయిని పెంచుతుంది. అదే విధంగా ఐదవదిగా ఇది వాటర్ లోని పిహెచ్ లెవెల్ ని పెంచుతుంది. ఈ విధంగా మనకి ఇది బ్రహ్మాండంగా వరకు చేస్తుంది. ఒక 7 రకాలుగా చూద్దాం. ఇప్పుడు చూసాం మనం ఇది ఆల్కలిన్ వాటర్, యాసిడిక్ వాటర్ అనేది ఈ డెమో ఇంతకు ముందు మీకు నేను చూపించాను. రైట్. ఇంకా ముందుకు వెళ్తే మన దగ్గర బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఇది. రైట్. ఎట్లా తీసుకున్నారు? వెస్టీజ్ సిఎండి ఎక్కడి నుంచి సేకరించారు, ఎలా తీసుకొచ్చారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది? మీరు బాగానే చెప్తున్నారు కానీ ఇది కూడా కెమికలే కదా అంటారు మన వాళ్ళు. ఒక బ్రహ్మాండమైన పెద్ద పేరు ఒక కంపెనీ పెద్ద పేరుతో చలమని అవుతుంది. ఆ కంపెనీ వాటర్ తెప్పించుకున్నా నేను. ఆ కంపెనీ వాటర్ తెప్పించుకొని ఏం చేశానంటే ఆల్కలైన్ వాటర్ అని అమ్ముతున్నారు సార్, చాలా బాగా ఫేమస్ అవుతుంది అని చెప్పిన తర్వాత, సరే అది ఆల్కలైన్ వాటర్ కాదో చూద్దామంటే ఆల్కలైన్ వాటర్, మరి అందులో కెమికల్ ఉందో లేదో చూద్దామని చెప్పేసరికి మనం మినరల్ డ్రాప్స్ ఆ వాటర్ తెప్పించుకొని పసుపు వేసి టెస్ట్ చేశాను. అది కలర్ మార్చుకుంది. మా ప్రోడక్ట్ మాత్రం పసుపు లాగే ఉంది, పసుపు లాగే ఉంది, కలర్ మార్చుకోలేదు. మాది న్యాచురల్. అప్పుడు ఆయనకు అర్థమైంది నేను ఎంత మోసపోతున్నానో అర్థమై ఇమీడియట్లీ ఏం చేశాడంటే మన సిఎండి ప్రోడక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్. మనం తెలుసుకోవాలి ఇది. చూద్దాం. ఇక్కడ క్లియర్ గా రాశాను తెలుగులో మీకు. ఇది ఖచ్చితంగా మీకు అర్థమైంది. ముందుకు వెళ్తాను నేను. రైట్. వెస్టీజ్ సిఎండిని ఎలా ప్రత్యేకమైనది? భారతదేశంలో వెస్టీజ్ కంపెనీ మాత్రమే ఈ ప్రోడక్ట్ మనకిస్తుంది. బయట ఏ కంపెనీ దగ్గర లేదు. సార్ మీ దగ్గర సోపు బాగుంది, మా దగ్గర సోపు బాగుంది సార్. మీ కాలుష్యం మా కాలుష్యం సేమ్ సార్. మీ స్పిర్లినా మా స్పిర్లినా సేమ్ సార్. మీ బిజినెస్ మా బిజినెస్ కొద్దిగా తేడా ఉంటుంది, ప్రోడక్ట్ అంతా సేమే సార్. నీ దగ్గర సిఎండి లేదు సార్, మా దగ్గర ఉంది. నీ దగ్గర లేనిది మా దగ్గర ఉంది. వెస్టీజ్ ఎందుకు బెస్ట్ అంటే వెస్టీజ్ లో బ్రహ్మాండమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి.
వెస్టీజ్ ఎందుకు బెస్ట్ అంటే వెస్టీజ్ బిజినెస్ ప్లానే బెస్ట్. దానికి మించిన ఇంకో బిజినెస్ ప్లాన్ లేదు. వెస్టీజ్ సప్లిమెంటే ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. అందుకే మేము బెస్ట్. అందుకే మా వెస్టీజే బెస్ట్. రైట్. ఇంకా ముందుకు వెళ్తే చూపిస్తాను మీకు. ఇంకా నేను ఇంకో డెమో ఉంది నా దగ్గర, ఆ డెమో కూడా చూపిస్తాను. రైట్. మా సిఎండికి కావలసిన సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి. ఎటువంటి భయపడవలసిన అవసరము లేదు. రైట్. వెస్టీజ్ ఎప్పుడైతే ఈ మినరల్ డ్రాప్స్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తాయో కట్టబడి ఉన్న బ్లడ్ సెల్స్ లను విడదీయడం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంతసేపటి సార్? విత్ ఇన్ తాగిన 2-3 సెకండ్స్ లోపే ఇది కంప్లీట్ గా బ్లడ్ సెల్స్ మీద పోయి పనిచేస్తుంది. అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. ఇంకా ముందుకు వెళ్తే మనకు చూపిస్తాం. రైట్. ఇది బ్రెయిన్, కండరాలు, బోన్. అంటే ఇక్కడ చూడండి, మనకు బోన్స్ ఆరోగ్యంగా ఉండాలన్నా మినరల్ డ్రాప్స్ ఖచ్చితంగా అవసరం. రైట్. మన కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా మనకు మినరల్ డ్రాప్స్ అవసరం. మన బ్రెయిన్ షార్ప్గా ఆలోచన చేయాలన్నా మనకు మినరల్ డ్రాప్స్ అవసరం. మన హార్ట్ బాగా పనిచేయాలన్నా మనకు మినరల్ డ్రాప్స్ అవసరం. సార్ ఇవి ఎవరు వాడాలి తెలుసా? ఎవరికైతే బోన్స్ ఉంటే వాళ్ళే వాడండి. వానపాములాగా ఎవరైనా ఉంటే వాడకండి దయచేసి. వానపాముకు బోన్స్ ఉండవు. సార్ ఎవరికైనా గుండె ఉంటేనే వాడండి, గుండె లేనోడు వాడకండి. గుండె లేనోడు భూమి మీద ఉంటాడు సార్, ఆయన ఉరిచివరన్నా ఉంటాడు, ఆల్రెడీ ఉంది కాబట్టి వాడుకుంటామనండి. రైట్. తర్వాత చాలా మంచిగా ఆలోచన చేయాలి అనుకుంటే, మంచి ఆలోచనలు రావాలి అనుకుంటేనే మా సిఎండి వాడండి. పిచ్చి ఆలోచనలు తీసుకునే వాడికి ఇది అవసరం కూడా లేదు. నిజంగా మారుతుందన్న బ్రెయిన్ వాడి చూడన్న తెలుస్తుంది నీకు. నువ్వు ఫస్ట్ వాడి చూడు కదా, తెలుస్తుంది. వాడితే ఖచ్చితంగా దీన్ని మనము చూపించవచ్చు. రైట్. ఈ వెస్టీజ్ మినరల్ డ్రాప్స్ చాలా అవసరం. ఇది ఖచ్చితంగా ప్రయోజనకరమైనది. ఇది మనకు జీవన క్రియలో పెంచడంలోను ఇది చాలా అవసరం. రైట్. ఈ సిఎండి ఒక బాటల్ కు 7 డ్రాప్ కలిపి వాడుకోవాలి. 1 లీటర్ బాటల్ కు. రైట్. 1 లీటర్ బాటల్ కు 7 డ్రాప్. ఈ బాటల్ ఉంది కదా, ఈ బాటల్ కు 7 డ్రాప్లు కలుపుకోవాలి. 7 డ్రాప్లు కలుపుకోవాలి. మీరు బయట నుంచి బయట నుంచి తీసుకొచ్చే ఏ మిషన్ నుంచి తీసుకొచ్చే వాటర్ కావచ్చు, ప్లాంట్ నుంచి తీసుకొచ్చే వాటర్ కావచ్చు, నువ్వు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు 20 రూపాయల కొనే ఈ బాటల్ కావచ్చు, అందులో కూడా ఏముండదు, మినరల్ అని పేరు ఉంటుంది తప్ప మినరల్స్ ఉండవు. అందులో కూడా ఇది 7 డ్రాప్స్ కలుపుకొని తాగితే మనకు ఆరోగ్యంగా ఉంటాము. రైట్. తర్వాత దీనితో ఒక డెమో చూద్దాం. రైట్. ఆ డెమో నేను ఎలా చూపిస్తానంటే చూడండి, మీకు క్లియర్ గా ఏర్పడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు ఆల్రెడీ సార్ బల్బు కనబడుతుంది కదా? రైట్ సార్, కనపడుతుంది. ఓకే. రైట్. చూపిస్తాను. ఇది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. రైట్. ఇది ట్యాబ్ వాటర్. నేను తెచ్చుకున్న ఇది ట్యాబ్ వాటర్. ఈ ట్యాబ్ వాటర్ లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పవర్ తీసుకుంటున్నా. పవర్ వచ్చింది. మీకు పవర్ ఏర్పడుతుంది ఆల్రెడీ. రైట్. ఈ పవర్ ఏర్పడుతుందా? ఆ కేబుల్స్ కిందికి పట్టి చూపించారు. బల్బు దగ్గర కేబుల్స్ పట్టండి సార్, కనపడట్లేదు. ఆ బల్బ్ అక్కడ పెట్టి ఉంచండి. ఓకే. కేబుల్స్ కొంచెం కిందికి తీసుకురండి సార్ మాకు చూపించడానికి. రైట్. ఈ పీపీటీ తీసేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది పెద్దగా. డిస్ప్లే అవుతుందా సార్? అవుతుంది. మీ ఫోటో పెద్దగా కనిపిస్తుంది. అవునా? ఒక్క పీపీటీ క్లోజ్ చేసేస్తాను సార్. ఇబ్బంది ఏం లేదు సార్, దాంతో ఇట్లా కంటిన్యూ కావచ్చు. పీపీటీ దగ్గర ఎవరైనా నొక్కితే, పీపీటీ నొక్కితే ఫుల్ స్క్రీన్ లో ఈ వీడియో వస్తుంది అంతే. ఒక్క నిమిషం. ఇది వచ్చేస్తుంది సార్, మీకు చూపిస్తాను నేను. రైట్.
మీకు క్లియర్ గా వస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ నేను ఆ వీడియో నా వీడియో ఆన్ ఉంది కదా. ఉంది ఉంది, మీ వీడియో ఆన్ ఉండాలి. నా వీడియో ఆన్ ఉంది ఆల్రెడీ. ఓకే. రైట్ సార్, ఆల్రెడీ మీకు నేను ఈ 2 వైర్లు చూపిస్తాను చూడండి. ఫుల్ స్క్రీన్ వస్తుంది సార్, మీది ఫుల్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్ గా మీరు ఫుల్ స్క్రీన్ వస్తుంది సార్, మీకు ఏర్పడుతుంది ఆల్రెడీ. రైట్. ఈ ఇప్పుడు 2 అండర్ వైర్లు రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా నా దగ్గర ఇగో ఇది ట్యాప్ వాటర్ చిన్న, ఇందులో నేను పెడుతున్నాను. ఇందులో చూడండి చిన్నగా బల్బ్ వస్తుంది. ఎంత చిన్నగా వస్తుంది అంటే ఇగో ఇందులో పవర్ ఉంది ఆల్రెడీ. ఇందులో పవర్ వస్తుంది. ఇంకా కావాలంటే చూపిస్తాను మీకు నేను. ఒక్క నిమిషం ఉండండి. ఇక చూడండి మీకు ఏర్పడుతుంది. ఇందులో బల్బ్ వస్తుంది చిన్నగా, ఏర్పడుతుందా? ఎస్ సార్. రైట్. ఇది ట్యాప్ వాటర్ అంటే ఇందులో మినరల్స్ ఉన్నాయి. ఈ ట్యాప్ వాటర్ లో మినరల్స్ ఉన్నాయి. నిజంగా మినరల్స్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయంటే చూద్దాం. ఇంకోటి చూపిస్తాను మీకు. మినరల్స్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయంటే చూపిస్తాం. మినరల్స్ తో పాటు ఇందులో చెత్త కూడా ఉంది. మినరల్స్ తో పాటు చెత్త కూడా ఉంది. ఆ చెత్త ఏందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఆ చెత్త ఏందో చూపిస్తాను. ఈ 2 గ్లాసులు తీసుకున్నా. ఈ 2 గ్లాసులు తీసుకున్నా. ఇది మనం బయట ట్యాప్ వాటర్, మన వాటర్ ఇది, సారీ మనం రోజు తాగే వాటర్, బయట నుంచి తీసుకొచ్చి వాడుకునే వాటర్. ఒక గ్లాసులో ఇస్తున్నాను. ఇప్పుడు ఇవరిదాకా మీకు చూపించిన ట్యాప్ వాటర్ ఇది ఒక గ్లాసులో ఇస్తున్నాను. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఈ మిషన్ ని ఖచ్చితంగా మీరు తెప్పించుకోవాలి. ఇక్కడ ఉన్నది ట్యాప్ వాటర్, ఇక్కడ ఉన్నది మనం రోజు మినరల్ వాటర్. ఈ రెండిట్లో ఉన్న బ్యాక్టీరియా ఎంత ఉందో అందులో ఏముంది, నిజంగా మినరలే ఉందా ఇంకా చెత్త ఉందేమో చూడడానికే ఇది టేస్టింగ్. చూద్దాం ఒకసారి.
మీకేమైనా ఏర్పడుతుందా? ఒక్కసారి రాజశేఖర్ సార్ మీకేమైనా ఏర్పడుతుందా 2 గ్లాసులో డిఫరెన్స్? డిఫరెన్స్ రైట్. అదే బోర్ వాటర్ ఏదైతే ఉందో బ్లాక్ అయిపోతుంది సార్, డస్ట్ లాగా బయట ఫామ్ అవుతుంది. రైట్, సరిపోద్ది సరిపోద్ది సరిపోద్ది, మనకు ఏర్పడితే సరిపోద్ది. ఎంత అంటే ఇంకోటి చూపిస్తాను మీకు, ఇది దగ్గర పెట్టి చూపిస్తాను సార్. ఇది వచ్చేసేమో మన వాటర్, ఇది మనం రోజు తాగే వాటర్. ఇందులో ఎటువంటి కూడా నురుగు కానీ ఏం రాలేదు. ఎస్ సార్. క్లియర్ కనబడుతుంది, క్లియర్ ఉంది కదా? కరెక్ట్. అవును అవును. ఇది బోర్ వాటర్ సార్, చూడండి ఇది ఎంత డస్ట్ వచ్చింది. చాలా వచ్చింది సార్. ఓకేనా? ఇప్పుడు మనం జరుగుతున్న పని ఏంటంటే, నిజంగా నేను బోర్ వాటర్ తాగుతున్నా సార్, ఇందులో మినరల్స్ ఉన్నాయి అంటున్నారు కదా. బోర్ వాటర్ తో పాటు ఈ చెత్త కూడా ఉంది. బోర్ వాటర్ తో ఈ చెత్త కూడా ఉంది. ఈ చెత్త లోపలికి పోయేసరికి నీ ఆర్గన్ మీద దాడి చేసి నీ ఆర్గన్ ని పాడి చేసేస్తుంది. రైట్? ఈ చెత్త అంతా ఒక్క గ్లాస్ లోనే ఇంత చెత్త ఉంటే రోజుకు 3 నుంచి 4 లీటర్ తాగుతాను. ఎంత చెత్త పోతుంది? ఇది కంప్లీట్. దీన్ని క్లీన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఫిల్టర్ వాటర్ అని ఇంకా ఏ వాటర్ అని ఇంట్లో ఫిల్టర్ మిషన్ పెట్టుకొని ఏం చేస్తున్నామంటే, కంప్లీట్ గా మనము లోపల ఉన్న మినరల్స్ కూడా తీసేస్తున్నాం. లోపల ఉన్న మినరల్స్ కూడా తీసేస్తున్నాం. అలా తీసేయడం వల్ల మనకు మినరల్స్ అందడం లేదు. మనకు మినరల్స్ సార్ మనకు మినరల్స్ అందడం లేదు. ఈ మినరల్ అందాలి అనుకుంటే, ఈ మినరల్ మనకు కావాలి అనుకుంటే మనం సిఎండి వాడాలి. నిజంగా సార్ మీరు బోర్ వాటర్ లో బల్బు చూపించారు కదా, ఇట్లా ఈ సిఎండి ద్వారా బల్బ్ ఏమైనా వస్తుందా అనుకుంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. రైట్, ఈ వాటర్ నేను తీసేస్తున్నా, ఇవన్నీ నాకు కచ్చిన వాటర్ ని క్లీన్ చేస్తున్నా. ఒక గ్లాస్ లో ఈ వాటర్ తీసుకుంటాం. ఇది మనం రోజు తాగే వాటర్, మినరల్ వాటర్. దీని పేరే మినరల్ పెట్టుకుందాం, కానీ మినరల్ ఉండవు, పేరుకు మాత్రమే మినరల్. ఓకే, చూపిస్తాను చూడండి. రైట్, ఇప్పుడు దీన్ని ఈ వైర్ను ఇందులో వేసాను, బల్బ్ ఏమీ రావడం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం తీసుకునే వాటర్లో బయట నుంచి తీసుకొచ్చే మినరల్ వాటర్స్ కావచ్చు, మీరు పేరు చెప్పుకొని అందులో మినరల్స్ ఉండవు. ఇప్పుడు ఇందులో మినరల్ యాడ్ చేస్తాం, బల్బ్ ఏమి లేదు. రైట్ సార్, క్లియర్ కనబడుతుంది కదా? సార్ వచ్చిందా? వచ్చింది. ఇది ఈ మినరల్ డ్రాప్స్ మనం వాడుకోవడం వల్ల మన బాడీ మీద అంతా, ఇప్పుడు బల్బ్ ఎంత స్పీడ్ గా వర్క్ చేసిందో, మినరల్ డ్రాప్స్ కలుపుకొని వాటర్ తాగితే మనకు అంత బాడీ మీద అంత తొందరగా పనిచేస్తుంది. మన బాడీలో కావలసిన మినరల్స్ ని కంప్లీట్ అందిస్తుంది. అది ఒకే ఒక మన సిఎండి ద్వారా అవుతుంది. దయచేసి ఇప్పటికన్నా గమనించి, ఇప్పటికన్నా మీకు అర్థమైతే మీ ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉండాలి. మీ ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రోడక్ట్ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలిస్తే 4గురికి చెప్తారు. ఈ డెమోలని మీరు చేస్తేనే ఈ ప్రోడక్ట్ ఈజీగా మీ దగ్గర నుంచి సెల్ అవుతుంది, మీకు పీవీ వస్తుంది. రైట్, ఈ ప్రోడక్ట్ ను నేను రెగ్యులర్ గా నేను వాడతాను. మా 2 పిల్లలు హాస్పిటల్లో ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళ దగ్గర ఉంటుంది. మేము ఖచ్చితంగా దీన్ని బ్యాగ్ లో క్యారీ చేస్తాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తాగుతాను. ఇంకోటి ఏంటంటే, ఒక రోజు నేను ఒక హోటల్లో చాయ్ తాగడానికి వెళ్ళాను. ఆ హోటల్ బాయ్ ఏమన్నాడంటే, బాబు సార్ వాటర్ ఏమన్నా కావాలా సార్ అన్నాడు. తీసుకురా బాబా అన్న. ఆయన వాటర్ బాటిల్ తెచ్చిన తర్వాత వాటర్ బాటిల్ ఇది కలుపుకుంటున్నాను. యూపీ నుంచి ఒక ఆయన నేను ఏం చేస్తున్నాను నన్ను చూస్తూ ఉన్నాడు. చాలా పెద్ద అయినా పలుకుబడి ఉన్నాయననే చూస్తూ ఉండి నన్ను ఏమడిగాడు తెలుసా? ఏ క్యా హే అన్నాడు. సరే మినరల్ డ్రాప్ అయ్యి, మినరల్ డ్రాప్ एक बार इधर दे दो అన్నాడు. చూసిండు ఆయన కంప్లీట్.
బాగా చూసి ఏమన్నాడు తెలుసా, ఏ మేరకు చాయ్ ఏ అన్నాడు. నేనేమన్నాను తెలుసా, ఏ చాయ్ అయితే సార్ మేరకు ఆధార్ కార్డు దేదో అన్నాను. క్యూ అన్నాడు, తుమారా పాస్ भी हमारा షాప్ है वहां जाएगा तो ले सकते साहब आप అని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చాడు. ఈ రోజు ఆయన ప్రతి నెల 200 పీవీ చేస్తాడు సార్. మన సప్లిమెంట్ ఏమేమి కొంటాడో తెలియదు నాకు, రెగ్యులర్ పీవీ అయితే చేసి పెడుతున్నాడు. సూపర్ సార్. ఈ విధంగా ఇది మీరు క్యారీ చేస్తే మీకు ఈజీగా బిజినెస్ కూడా వస్తుంది, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. రైట్, సిఎండిని వాడదాం, ఆరోగ్యాన్ని కాపాడదాం, ముందుకు వెళ్దాం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.